ఇక వివరాలు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై మరియు నియోజకవర్గ అభివృద్ధి పనులపై తొర్రూరు పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. తొర్రూరులో ప్రస్తుతం ప్రారంభోత్సవాలు చేసుకుంటున్న అభివృద్ధి పనులని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంజూరు చేసినవేనని నాయకులు స్పష్టం చేశారు. మొన్న ఖమ్మంలో జరిగిన సిపిఎం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గద్దెలను కోల్చాలి అంటూ చేసిన వ్యాఖ్యలు వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్టీ చిహ్నాలను నిర్మాణాలను కోల్చమనడం హింసను ప్రేరేపించడమేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు, జడ్పీటీ సభ్యులు, కౌన్సిలర్లు మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఖమ్మంలో మరి రాజకీయాల్లో ఈ పద్ధతులను అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ గద్దెల్ని గులగొడితే ఎన్టీఆర్ శాంతిస్తాడు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో వచ్చిండు ముఖ్యమంత్రి రెడ్డి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు ఆయన రాజకీయాలకు వచ్చిందే కాంగ్రెస్ యొక్క విధానానికి అగెనిస్ట్ ఈ ప్రజలకు సేవ చేసుకుంటా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది. అసలు ఏం పట్టించుకోవట్లేదు, వీళ్ళు పదవులు అనుభవిస్తుంది తప్ప కనీస పరిపాలన లేదని ఎన్టీఆర్ పార్టీ కొన్ని టీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పుట్టిందా అంటే ఆయన చనిపోయినాక 6 సంవత్సరాలకు టీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ గొప్పతనం, ఎన్టీఆర్ అందరం మేము కూడా వెనకట తెలుగుదేశం ఉండొచ్చు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఎవరూ తప్పుపడరు. భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ఎన్టీఆర్ఏ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని సెంట్రల్ ఏర్పరిచిన ఘనత ఎన్టీఆర్కి అంటే ఆయన పార్టీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం మాట్లాడతారు. అది పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం. కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ టీఆర్ఎస్ వల్ల గద్దెలు చూస్తే ఎన్టీఆర్ ఆత్మశాంతిస్తుంది. మరి ఆ ఖమ్మం జిల్లా రాజకీయాలు అయితేంది, ఎక్కడైతేంది దాని రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంది. వాళ్ళ స్థాయి ఎంత తగ్గిందో లేదో తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎగనిస్ట్ను పుట్టిన పార్టీ టీఆర్ఎస్ను గద్దెలు కూడగొట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి నేరాలు చేయండి, ఆక్రమించుకోండి, గద్దెలు కూల్చండి అని చెప్తే మరి ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఉంది, నేను ఏదో మాట్లాడుతున్నా, నేను ఆ స్థాయి కాదు, కమిషనర్ పోలీసు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన విమర్శించే స్థాయి కదా ఉంటే ఆయనకి అంత పెద్ద స్థాయి లేదు. ఆయన మనిషి అనాలన్నా మాకు ఎమర్జెన్సీ నేను జైల్లో తోలుతాము అని అన్నాడు. అదే మరి మీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? ప్రెస్ మిత్రులు ఎవరు చేసిరు, తప్పు చేసి అరెస్ట్ చేస్తామంటున్నారు, ఓకే చేసుకో. కానీ అదే సేమ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఏం చేస్తాను? పోలీసు ఏం చేస్తుంది? వాళ్ళ గద్దెలు కూల్చామని చెప్పిండు. వీడెవడండి రేవంత్ రెడ్డి ఎవడు గద్దెలు కూల్చామని? గద్దెలు కూల్చిన తర్వాత మరి తిరుగుబాటు అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు అయితే ఏమైతే తర్వాత తెలుసు. తిరుగుబాటుని ఎవరు ఊహించలేరు. మరి నువ్వుంటావో పోతావో. మరి ఇలా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాను? అంత ఓపెన్గా గద్దెలు కూల్చండి అని తెలుగుదేశం పార్టీలో ఉన్నారో లేరో, ఉన్న వాళ్ళకు 4 జెండాలు ఉంటుండొచ్చు అని చెప్తే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? సిగ్గు లజ్జ పోలీసులకు ఉందా? ఈ వార్డు రచన పర్లేదు సార్, ఉందా అని అడుగుతున్నా. జీతాలు తీసుకుంటున్నారు. మీరు ఏ ఒక్క బ్యాటరీకి ఏ ఒక్క వ్యక్తికి బాధ్యులు కాదు. క్రైమ్ అరికట్టడంలో మీరు ముందుండాలి. క్రైమ్ చేయాలని చెప్తుంటే కూడా మీరు మాట్లాడలేరంటే మీకు ఎందుకు ఉద్యోగాలు, మీకెందుకు జీతాలు? మేము ప్రజలు కట్టే పన్నును మీరు దోచుకుంటూ ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాం మన పోలీసు వాళ్ళు అనిపిస్తాను. ఇంత ఓపెన్గా అడ్వాన్స్ క్రైమ్ దగ్గర కూడా చూస్తాం పోలీస్ వ్యవస్థ. అడ్వాన్స్ క్రైమ్ జరగకుండా ఉండాలి, జాగ్రత్త పడితే. ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడితే ఇలా కేసు ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. అయ్యా మీ పార్టీ లేదు, ఉన్న పార్టీని బీజేపీకి అమ్ముతాడు, బీజేపీ పోతాడు. ఆయన బీజేపీతో టైఅప్ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒత్తాసు వదులుతాడు. గోదావరి నీళ్ళు ఎడిపోయినా పర్లేదు, చంద్రబాబు పోయినా పర్లేదు. చంద్రబాబు మద్దతుగా
తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బ కొట్టి ఆంధ్రాకు సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నాడు. మరి వీళ్ళు ఇంకా కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుందో, ఆ ముఖ్యమంత్రి మంత్రి స్థాయిలో ఉన్నారు కూడా పంచాయతీ పెట్టుకుంటారు వార్తల కోసం, అంటే వాళ్ళకి ఇంకా ఇప్పటికైనా వాళ్ళకు ఉందా లేదో తెలుస్తలేదు. మరి లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా మేము కోరుతున్నాం, అయ్యా మీరు ఆ కాంగ్రెస్ పార్టీలనే ఉండి ఇదేదో ఉద్ధరిస్తారని చెప్పంటే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మీకు కాంగ్రెస్ పార్టీ మొదలుపెడుతుంది అర్థం చేసుకొని మీరు ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు ఉంటే మా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సంతోషపడతారు రండి, ఇంకా కాంగ్రెస్ నమ్ముకుని ఉండాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మాత్రం మళ్ళీ కొడుతుంది, ఇక్కడ మేము కూడా దరఖాస్తు ఇస్తాము, పోలీసుల్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టాలి, లేకపోతే మీకు కూడా జరుగుతాయి, ఎక్కడ ఎస్ఏలు ఉంటారు ఎక్కడ సీఏలు ఉంటారు, మా ప్రభుత్వం వచ్చినా ఏది జరిగేది జరుగుతుంది. కనీస పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నిస్తాను, పోలీసు కనీస బాధ్యత ఉందా అని కూడా ప్రశ్నిస్తాను. ఇక కాంగ్రెస్ కార్యకర్తలకే చెప్తున్నా, అయ్యా మీరు పార్టీ మీది కాదు, మీరు ఎప్పుడో కాంగ్రెస్కు పార్టీనే ఉన్నాం ప్రేమించుకుంటుండొచ్చు, మీరు కళ్ళు తెరిచి తెలంగాణకు అన్యాయం జరగకముందే మీరు వచ్చి కాంగ్రెస్ రాజధాని నుంచి మా పార్టీకి వస్తుంటే తీసుకుంటాం, ఎందుకంటే రేపు జరగబోయే కార్యక్రమాల్లో మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తప్ప ఇలా ఆంధ్ర కోసం చేసే ముఖ్యం మనకు అవసరం లేదు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుకున్నాం, ఈ అవకాశం మీ అందరూ ఒకసారి సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఇలా ఓపెన్ చేసిన దాని మీద పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకందరికీ నమస్కారాలు. మొన్న ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సిపిఐ మహాసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని అక్కడ